Welcome to Special Drive. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు కావాలి అనేది ఆంధ్రుల చిరకాల స్వప్నం. రాష్ట్ర విభజన హామీల్లోనూ ఈ డిమాండ్ను పొందుపరిచారు. కానీ 10 ఏళ్లుగా జాప్యం జరుగుతోంది. గురువారం కేంద్ర మంత్రి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఏపీకి రైల్వే జోన్పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరామని, ఏపీ ప్రభుత్వం ఇంకా స్థలాన్ని కేటాయించలేదన్నారు. భూమి ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని, జోన్ ఏర్పాటుకు డిపిఆర్ రెడీ అయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి 886 కోట్ల నిధులు ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో ఒక్క ఏపీకే 9138 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ఏడాదికి 240 కిలోమీటర్ల మేర నూతన ట్రాక్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. 98% లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే జోన్ కార్యరూపం దాల్చలేకపోతోంది. ప్రస్తుతం ఏపీలోని రైల్వే మార్గం సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోను, భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసే తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోనూ ఉంది. ఏపీకి ప్రత్యేక జోన్ లేకపోవడంతో రైల్వే కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని స్థానికులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కావాలన్న కోరిక ఆంధ్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అయితే ఈ కల దశాబ్దాలుగా నెరవేరడం లేదని ఆంధ్ర ప్రజలు చింతిస్తున్నారు. As you are aware, in 2009 to 2014 period, the average allocation used to be 886 crore. Now, only for Andhra, 2024-25 financial year, the allocation is 9138. This is 10 times. Huge progress. Electrification of Andhra Pradesh is almost completed now. 97% of the tracks are electrified, and the total investment from Government of India for railways in Andhra Pradesh is 68,059 crore. 72 stations are being developed as Amrit stations. Since 2014, 709 flyovers and underpasses have been constructed. 88 foot-over bridges have been constructed. We require 53 acres of land for that. We are working with the state government. As soon as the land comes, we will be able to start it. DPR is already done, completed, everything. Sanctions are in place. As soon as the land comes, we will start. Obviously, we have to work with the state government for land, no? Land is a state subject, so we have to work with the state government. No, sorry, it is not handed over. మొత్తంగా ఏపీ విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొన్ని వ్యాఖ్యలైతే నిన్న చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, ఈ వ్యాఖ్యలకి సంబంధించి ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా అనిపిస్తోంది? అంటే రైల్వే జోన్ కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే దానికి తగిన 53 ఎకరాల భూమి ఇవ్వలేదు, అందుకే ఆలస్యం అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే దీనిపై వామపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ సందర్భంగానే ఆందోళన కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది. మధ్యంతర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో ఆంధ్ర రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేశారని చెప్పేసి ప్రధానంగా వామపక్ష పార్టీలంతా కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరో కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కేవలం ఇప్పుడు ఎన్నికల సందర్భంలో మాత్రమే ఏదైతే పార్టీలు వస్తున్నాయో ఆ పార్టీలు అంతా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం సమస్యలు లేవనెత్తడం, ఆ తర్వాత మర్చిపోవడం జరుగుతుందని చెప్పిన వాళ్ళంతా అంటున్నారు. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కావాలన్నది ఎన్నో దశాబ్దాల కళ. ఇక్కడ ఆంధ్ర ప్రజలంతా కూడా ఎప్పటి నుంచో కూడా మన రాష్ట్రానికి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఉండాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రైల్వే శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఎక్కువగా దీనిపై ఆందోళన కార్యక్రమాలు కూడా కొన్ని దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున పోరాటాలు కూడా జరిగింది. విశాఖ కేంద్రంగా గతంలో అనేక పోరాటాలు జరిగితే 2019 ఎన్నికలకు ముందు ప్రధాని విశాఖ వచ్చినప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగానే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాం, త్వరలోనే ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు.
దీంతో అందరూ కూడా ఆ మాటలను విశ్వసించారు. కానీ 10 ఏళ్లు గడిచిపోయినా సరే కనీసం ఇప్పటి వరకు దాని గురించి అసలు ఏమీ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మరొకసారి మళ్ళీనేమో రాష్ట్ర ప్రభుత్వంపై నెపం మోపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకోసం స్థలం కూడా గతంలో కేటాయించింది. అది విశాఖ నగరంలోని 53 ఎకరాల స్థలాన్ని ముడసల్లో ప్రాంతంలో ఏర్పాటు చేస్తే, అయితే దాంట్లో కొంత భాగం మాత్రం కొంచెం వివాదం ఉన్న నేపథ్యంలో రైల్వే శాఖ దాన్ని నిరాకరించింది. ఎందుకంటే మాకు ఎటువంటి వివాదం లేకుండా క్లియర్ గా మొత్తం 53 ఎకరాలు కావాల్సిందని చెప్పడంతో ఈ వివాదం అప్పటి నుంచి కూడా అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎన్నికల ముందు మళ్ళీ ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో మొత్తం వామపక్ష పార్టీలు అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా కావాలని ఎన్నికల జిమ్మికల్లో భాగంగానే ఈ విధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ముందు ముఖ్యంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం అని చెప్పి ఈ గడిచిన 5 ఏళ్లలో కూడా అనేక బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సమావేశాల్లో కేవలం ఇప్పటివరకు నామమాత్రంగా 10 కోట్ల రూపాయల నిధులు మాత్రమే మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయలేదు? ఇప్పుడు ఈ మధ్యంతర బడ్జెట్ లో కనీసం ఇప్పుడైనా సరే విభజన హామీల్లో ఉన్న ప్రకారంగానే మనకి పూర్తి స్థాయి రైల్వే జోన్ కోసం నిధులు కేటాయిస్తారు, అలాగే విధి విధానాలు కూడా ప్రకటిస్తారని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఇప్పుడు ఏమీ లేకుండా మరోసారి నిరాశ పరిచారని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రధానంగా మండిపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రైల్వే జోన్ కనుక ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయంలో ఇప్పుడు ప్రకటించకపోతే మళ్ళీ ఇంకొన్నేళ్లు మళ్ళీ తాత్సారం చేస్తారని చెప్పి వీళ్ళంతా కూడా ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తక్షణం ఇప్పుడు ప్రకటించకపోతే మళ్ళీ మరొకసారి ఇంకా కొన్ని సంవత్సరాలు పొడిగించేస్తే మాత్రం ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం జరుగుతుంది. ఏ విధమైన హామీలు ఒక పక్క పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు, అలాగే స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేట్ పరం చేయమని చెప్పేసి ప్రభుత్వంలోనే కొనసాగిస్తామని చెప్పి కూడా ప్రకటన ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తుంటే కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్నికల సమయంలో మోసం చేసే విధంగానే కేంద్రం వ్యవహరిస్తుందని చెప్పి అంటున్నారు. పద్మ, అయితే చూసిన స్థలంలో కొంచెం వివాదాస్పదంగా ఉన్నాయి కొంత మేర అని చెప్పేసి అన్నారు కాబట్టి దానికి సంబంధించి అవి క్లియరెన్స్ చేయడం కానీ లేదంటే వేరొక ప్లేస్లో సరిపడగా స్థలాన్ని కేటాయించడానికి చర్యలు ఏం తీసుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏమైనా 53 ఎకరాలు కొంత వివాదాస్పదం ఉన్నా పోనీ 53 ఎకరాలు ఒకే ప్లేస్లో ఉండే వివాదాన్ని సద్దుమణిగించడం కానీ లేదంటే వేరే వివాదాలు లేని స్థలాన్ని కేటాయించడానికి కానీ ఏమన్నా ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చు అంటారా? ఆ విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిర్లక్ష్యం వ్యవహరించింది, ఇటు కేంద్రం కూడా గట్టిగా రాష్ట్రం అడగడంలో కూడా నిర్లక్ష్యం చూపించింది. దీనికి సంబంధించి రైల్వే జోన్ కు సంబంధించి స్పెషల్ ఆఫీసును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2 సార్లు వాళ్ళు డిపిఆర్ కూడా సిద్ధం చేశారు, కేంద్రానికి నివేదించారు కూడా. కానీ దానిపై డిపిఆర్ మీద మాత్రం ముందడుగు మాత్రం ఎక్కడ కూడా పడలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయింది, అందులో కేవలం చాలా కొద్ది భాగం 1 ఎకరం 2 ఎకరాలు మాత్రం వివాదంలో ఉంది, మిగిలినంతా క్లియర్ గానే ఉంది. దానికి సంబంధించి మాత్రం కేంద్రం పూర్తిగా క్లియర్ గా ఉండాలి, మాకు ఎటువంటి వివాదాలు లేకుండా స్థలమే కావాలని చెప్పి కోరడం జరిగింది. దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసింది, అటు కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా అడిగి నిలదీయడంలో కూడా తాత్సారం చేసింది. ఇప్పుడు కేవలం ఎన్నికల సందర్భంలో మన ఎంపీలు అందరూ ప్రశ్నించడంతో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అంతా సిద్ధంగా ఉంది, డిపిఆర్ సిద్ధంగానే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు చేసి రాష్ట్ర ప్రభుత్వమే నెపం మోపడం ప్రయత్నం చేస్తారు. దీన్ని మనం ఎన్నికల జిమ్ముగానే చూడాలి. ఖచ్చితంగా ఒకరికొకరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజా అవసరాల కంటే ముందు వాళ్ళ స్వప్రయోజనం కోసం చూసుకుంటున్నారని చెప్పేసి ఇటు వామపక్షాలు మాత్రం ఎప్పటికప్పుడు విపరీతంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా కానీ ఎవరో కూడా ఏ విధంగా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు 53 ఎకరాలు కేటాయిస్తే సమస్య వెంటనే సమసిపోతుంది. రైల్వే జోన్ ఏర్పాటు అయితే కొన్ని వేల ఉద్యోగాలు మన రాష్ట్ర ప్రజలకు వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారాగా విశాఖలోని ఇటు కార్యకలాపాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటికే మన రాష్ట్ర ఆదాయం కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది రైల్వే శాఖకు సంబంధించి. ఇటు జోన్ ప్రకటించారు కానీ అటు రాయగఢ్ డివిజన్ అటువైపు అన్ని కూడా సెపరేట్ గా విడదీయడం కూడా జరిగింది. వాళ్ళకి ఇప్పుడు మనకు రావాల్సిన ఆదాయం కూడా అటువైపు వెళ్ళిపోతుంది కానీ మనకు రావాల్సిన ఆదాయం మాత్రం మనకు రావటం లేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉద్యమకారులు అలాగే ప్రజా సంఘాలు కూడా అనేక మార్లు ఆందోళనలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరో కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ఎప్పటికైనా సరే కనీసం వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటే మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ కార్యకలాపాలు కనుక ప్రారంభం అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి అంతా భావిస్తున్నారు. అయితే ఈ రైల్వే మంత్రి వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలు ఏమైనా స్పందించాయి ఇప్పటి వరకు ఏమన్నా? ఇప్పటికే దీనిపై ఆందోళన కూడా పిలుపునిచ్చారు. వాల్తేరు డివిజన్ కేంద్రంగా ఉన్నటువంటి విశాఖ రైల్వే స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన కూడా జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఇటు వీళ్ళు తాత్సారం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయట్లేదు. ఎందుకంటే ఇది కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉన్న సమయంలోనే బీజేపీ వ్యవహరిస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏమో భూమి కేటాయించి మాకు సంబంధం ఏంటి వ్యవహరిస్తుంది. కనుక ఇది ఇద్దరు తప్పు ఉందని చెప్పి ప్రధానంగా ఆరోపణలు చేస్తూ నిరసనలు కూడా జరుగుతున్నాయి, కొనసాగిస్తూనే ఉన్నారు.
అయితే ఈ ఎన్నికల ముందు ఈ వ్యాఖ్యల వలన ఈసారి ఏమైనా ఈ విశాఖ రైల్వే జోన్ అంశం పురోగతి అంటే కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేయాలి, కానీ ఇప్పటివరకు కూడా వేయలేదు. ఇంకా రేపు మాపు మరొక నెల రోజుల్లో ఇంక ఎన్నికలు కూడా వస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఏముండదు. మళ్ళీ వచ్చే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి. ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమకు అధికారం వస్తే విభజన హామీలతో పాటు విశాఖకు ప్రత్యేక హోదా, అలాగే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇచ్చి తమ ప్రచారంలో ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై పూర్తిగా కేంద్రంపై నెపం మోపుతుంది. కేంద్రం మాత్రం రాష్ట్రం మీద నెపం మోపుతుంది. వీళ్ళిద్దరూ కూడా ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటూ కాలం వెల్లగేస్తున్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ అన్ని అంశాలని చూసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. కనుక మరొకసారి మళ్ళీ ఆశ చూపే ప్రయత్నం జరుగుతుంది తప్పితే మాత్రం ఆ దిశగా ఎటువంటి కూడా కార్యకలాపాలు విధి విధానాలు ప్రకటించే అవసరంలో మాత్రం ఏమి స్పష్టత కనిపించట్లేదు మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. మొత్తంగా అయితే ఈ విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు కావాలనేది ఆంధ్రుల చిరకాల స్వప్నం. అయితే రాష్ట్ర విభజన హామీలో ఈ డిమాండ్ను పొందుపరిచారు. కానీ 10 ఏళ్లుగా జాప్యం జరుగుతూ వస్తుంది. గురువారం కేంద్ర మంత్రి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఏపీకి రైల్వే జోన్పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని చెప్పడం జరిగింది. విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరామని, ఏపీ ప్రభుత్వం ఇంకా స్థలాన్ని కేటాయించలేదని అన్నారు. భూమి ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని, జోన్ ఏర్పాటుకు DPR రెడీ అయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.